హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఆది బ్లౌజ్ నడుము కొలతతోని బ్లౌజ్ కటింగ్ అండి. నోక్స్ పట్టి నుండి కాజా పట్టి వరకు, అంటే కాజా పట్టి లోపలికి మలుచుకోవాలి. ఇదంటే 31 వచ్చిందండి ఈ సైజు. టేపుతోని మనము 4 ఫోల్డింగ్ చేసుకోవాలి. అంటే 31 వరకు ఇట్లా పెట్టుకొని 4 ఫోల్డింగ్ చేసుకొని ఎంత వస్తుందో చూసుకోవాలి. అంటే పావుదక్క 8 వచ్చిందండి. ఇది పావుదక్క 8 బ్లౌజ్ పైన టేపు వేసుకొని మనం ఎక్కడి వరకు అయితే వచ్చిందో పావుదక్క అక్కడి వరకు మార్క్ పెట్టుకోవాలి. మళ్ళీ బ్యాక్ టక్స్ల కోసం 1 ఇంచ్, మళ్ళీ తర్వాత లూజ్ కోసం ఒక 2 ఇంచెస్ మార్క్ పెట్టుకోవాలి. ఇది బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 అండి. ఖర్చులతో సహా 15 పెట్టుకోవాలి మనము. మళ్ళీ కిందికి ఎంత వచ్చింది? 11 వచ్చిందండి వెడల్పు. పైన కూడా అంతే పెట్టుకోవాలి. మళ్ళీ సైడ్ పొడవు కూడా ఎంత వస్తుంది? 15 వస్తుంది. 15 పెట్టుకోవాలి. మార్క్స్ పెట్టుకున్న ప్రకారం లైన్స్ గీసుకోవాలి. లైన్స్ గీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇది సైజ్ వచ్చి 31 పెద్ద సైజ్ అన్నట్టు. 30 వరకు ఉంటే చిన్న సైజు. నెక్ అయితే 2.5 అండి. కుట్టు కోసం మన సైడు ఒక 1/4 ఇంచు. మళ్ళీ షోల్డర్ మెజర్మెంట్ అంటే ఆది బ్లౌజ్ దానిపైన వేసుకొని షోల్డర్ ఎంత ఉంది, షోల్డర్స్ మెయిన్ కుట్టు ఒకటి, మళ్ళీ లూజ్ కోసం వచ్చేసి ఆమ్ రౌండ్ 6.5 అండి. 6.5 మార్క్స్ పెట్టుకొని లైన్స్ గీసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజు ఆది బ్లౌజ్ దానిపైన వేసుకొని లాగకుండా మంచిగా స్ట్రైట్గా పట్టుకొని మనము మార్క్స్ పెట్టుకోవాలి. కరెక్ట్ సైజ్ వస్తుంది లాగకుండా పెట్టుకుంటే. నెక్ కరెక్ట్ ఉందా, షోల్డర్ కరెక్ట్ ఉందా చూసుకోవాలి. ఇప్పుడైతే లైన్స్ గీసుకోవాలి. ఆమ్ రౌండ్ వచ్చేసి 1.5 వేసుకొని రౌండ్ షేప్ ఇచ్చుకోవాలండి. అక్కడికి తెలియకపోతే ఇట్లా సగం ఫోల్డ్ చేసుకొని కరువు స్కేల్తో మనము లైన్స్ గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజు నెక్ డీప్, అంటే బ్లౌజ్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని నెక్ అయితే ఎలా ఉందో అలా మంచిగా సర్చ్ చేసుకొని ముడతలు లేకుండా సర్చ్ చేసుకొని దాన్ని నెక్ కొలుసుకోవాలి. ఆది బ్లౌజ్ దానిపైన వేసుకొని ఎలా ఉందో అలా లైన్స్ గీసుకోవాలి. బ్లౌజ్ నెక్ ఎలా ఉంటే అలా గీసుకోవాలి. స్టార్ నెక్, స్క్వేర్ నెక్ ఉంటాయి కదా. బ్లౌజ్ నెక్ ఎలా ఉంటే అలా గీసుకోవాలండి. స్టార్ నెక్, స్క్వేర్ నెక్ ఉంటాయి కదా, అలా గీసుకోవాలి. ఇప్పుడు గీసుకున్న ప్రకారం కట్ చేసుకోవాలండి. దాని చుట్టూ ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి. నేనైతే ఒకటే రోజు 3 బ్లౌజెస్ కట్ చేశాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.